నమస్కారం. నా సన్నిహితులకు, మిత్రులకు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. చాలా రోజులైంది మేము పలకరించి. చాలామంది ఏమైపోయారు గురువుగారు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. అవన్నీ చూసి నవ్వుకుంటున్నాను. కానీ నిజానికి నేను ఇండియాలో లేనండి. ఇప్పుడు వచ్చేసాను. మా మనవరాలి పెళ్ళికి డాలస్ నగరం, అమెరికా దేశం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఇవి చేయాలి అంటే ఎంతో ఏకాగ్రతతో పద్ధతిగా చేయాలి. అక్కడేమో మొత్తం బంధువులు అందరూ వాళ్ళతో ఒక ఆనందంగా గడిపే సమయంలో ఇవన్నీ అసలు వంట పట్టించుకోగలనా అని ఒక భయం. అందుకని కొంచెం లేట్ అయింది. ముందు ఈ వీడియో మీకు చేస్తుంది దీపావళి శుభాకాంక్షలు తెలియజేయటానికి. దీపావళి అని అంటే ఆ చిన్నప్పటి మా పసితనం అంటే ఈ పసితనం కాదండి, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా పిల్లలందరినీ మీరు కనుక పల్లెటూళ్ళలో చూస్తే చిచ్చుబిట్లు తిప్పటం, కాకరపోతులు కాల్చటం, మతాబులు కాల్చటం, అవుట్లు అవన్నీ కూడా ఆ రోజుల్లో లేవండి. తర్వాత బాంబులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా డెవలప్ చేశారు. మాకేంటంటే తాటాకు టపాకాయలని ఉండేయండి ఆ రోజుల్లో. అవి తయారు చేసి దాన్ని వెలిగించి అట్లా ఇసిరేస్తే అక్కడెక్కడో వెళ్ళి ఒక బాంబు వెళ్ళినట్టు ఆ తాటాకు టపాకాయ వేరే తాటాకు టపాకాయ అది. అలా ఈ దీపావళి తలుచుకున్నప్పుడల్లా నేను చిన్నతనంలో మా నాన్నగారిని అడిగి పిల్లలు కాల్చుకుంటారు అని చెప్పి మా నాన్న ఒప్పించి తెప్పించేదండి. ఏంటి కాల్చేది, డబ్బులు తగలేయటానికి అట్లా ఉండేవాడు మా నాన్న. ఆయన రైతు అండి. వాళ్ళకి ఏంటంటే వ్యవసాయం మీద వచ్చే డబ్బు వేరు, జీతం మీద వచ్చే డబ్బులు వేరు, వ్యాపారం మీద వచ్చే డబ్బులు వేరు. ఇలా జీవితంలో రకరకాల ఆదాయాలు ఉంటాయండి. అందరికంటే కూడా కష్టం రైతుదే, మీకు తెలుసు. అది సంక్రాంతి పండగకి ఆ రైతుల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడు వాళ్ళు నాట్లు వేసేసుకుని ఆ కష్టకాలంలో ఉంటారు, పెంచుకుంటా జాగ్రత్తగా పంటలు చూసుకుంటూ ఉండేటువంటి సమయం ఇదంతా కూడా. అయితే ఈ దీపావళి అంటే చిన్నపిల్లలకి ఎంత ఇష్టం. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి. మా ముని మనవరాలు అయితే ఆ దీపం వెలుగుతా అంటే ఇట్లా వెళ్తా అంటే మా అందరికి భయం. అంటే ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు కదండి. అంటే అంత అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఆ దీపం మనందరినీ కూడా అంత దగ్గరికి తీసుకొస్తుంది. నరకాసురుడిని సత్యభామ చంపేయటం, అంతే కదండి దీపావళి అంటే. మరి అలాగే మహిషాసురుణ్ణి దుర్గాదేవి చంపితే దసరా. అంటే చూడండి, స్త్రీ పురుష అభేద భావంలో నడిచేటువంటి సమాజానికి ఈ కథలు ఒక గొప్ప నీతిని నేర్పుతున్నాయండి. నిజానికి ఇట్లాంటి మాటలు పాఠంలో కూడా చెప్పాలి, పలుకుల్లో చెప్తున్నాను నేను. అదైనా ఇదైనా మీరు నా విద్యార్థులు, నా సన్నిహితులు, నా ఆత్మీయులు, నా మిత్రులే కాబట్టి నా ద్వారా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి విషయాల్లో ఇవి కూడా కొంచెం మీకు తెలియాలని నేను తెలియజేస్తున్నాను. అంటే మొట్టమొదటి ఆదిమ సమాజం ఏంటండి మనకి? మొట్టమొదటి స్త్రీలే కదా రాజ్యం చేశారు. మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి పురుషాధిక్య సమాజం మొదలైందండి. వినపడుతున్నాయా దీపావళి సౌండ్లు? పురుషాధిక్య సమాజం అంటే స్త్రీ చేతిలో నుంచి మేము మరో మలుపులో దీన్ని ఒక 5-6 నిమిషాలు పాటలో చూపించామండి. అంటే స్త్రీ నుంచి పురుషుడు ఎలా ఒక దీన్ని తీసేసుకున్నాడు అని. మరి అప్పుడు మీరు చూస్తే భర్తలు శ్రీకృష్ణుడు వెళ్ళి చంపొచ్చు కదండి. సత్యభామ ఎందుకు చంపాలి? దుర్గాదేవి వెళ్ళి ఎందుకు చంపాలి? అంటే స్త్రీ యొక్క గొప్పదనాన్ని చాటడానికి ఈ పురాణాలు సృష్టించబడ్డాయా, నిజంగా జరిగినాయా మనకు తెలియదండి. కానీ వాటిని మనందరం విశ్వసిస్తాం. హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి వాళ్ళు ఇవన్నీ జరిగినట్టు, మహాభారతం జరిగిందా లేదా అనే దాని మీద ఎన్నో కొట్లాట్లు ఉన్నాయండి. హిందువులందరూ జరిగిందనే నమ్ముతారు. ఏంటండి ధర్మవాక్యం. మీరు యుగాలు కూడా చూస్తే సత్యవాక్య పరిపాలన కోసం ఒక యుగం, ధర్మవాక్య పరిపాలన కోసం ఒక యుగం, అట్లా ఒక్కొక్క మాట కోసం ఒక్కొక్క
యుగం నడుస్తూ వెళ్ళిపోయిందండి మనకి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. భగవద్గీత అదే కదా మీకు చెప్తుంది. మరి యుద్ధం చేసి అన్ని అక్షౌహిణుల సైన్యాల జనం అందరూ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ తర్వాత నీకు వినే కంటే కూడా ఆ ముందు విన్నప్పుడు నీకు మొత్తం తెలిసిపోతుంది. అలాగే మనం చదువుతాం అదంతా కూడా. చదవగానే ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అని అన్నిటి కూడా అవును కృష్ణుడు చెప్పాడు కదా అని మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది. అలా ఒక గొప్ప విషయాలన్నీ కూడా ఇందులో సమీకరించబడ్డాయి. సో ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమెరికా దేశం వెళ్ళినప్పుడు నేను మీతో చెప్పకుండా మిగిలిపోయిన సినిమాలు ఇప్పుడు ప్రతి వారం ఒక్కోటి మీకు తప్పనిసరిగా చెప్పుకుంటూ వస్తారండి. మొట్టమొదట రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వార్ 2. అయితే అది చెప్పాలా లేదా అని నాకు డౌట్ వచ్చిందండి. ఎందుకంటే సీతారామ కళ్యాణం వాటిలో అన్నగారు ఆ రావణాసుడి పాత్రలు అలాంటివి వేయటం, యాంటీ హీరో క్యారెక్టర్లు వేయటం అనే గొప్పయండి అవి. సోషల్ సినిమాల్లో యాంటీ క్యారెక్టర్ కనుక ఉంటే కానీ ఆ యాంటీగా మిగిలితే చెప్పలేం, కానీ యాంటీ కనుక రియలైజ్ అయితే అందులో తప్పు ఉండదండి. బహుశా అది ఉంటుంది. నేను సినిమా చూసినాక మీకు తెలియజేస్తాను. అది వార్ 2 రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ దండి. అలాగే పవన్ కళ్యాణ్ది ఓజీ ఇంకా చూడలేదు కానీ అది కూడా. హరిహర వీరమల్లు మీకు నేను టీజర్ మాత్రం చెప్పినట్టున్నా. వెళ్ళే ముందు అదే ఫైనల్ అనుకుంటా, లేదా దాని ముందుతో ఏదో చెప్పి వెళ్ళినట్టు నాకు గుర్తు. హరిహర వీరమల్లు టీజర్ చెప్పానా లేదా అది కూడా నాకు డౌట్గా ఉందండి. ఎత్తుక్కుంటాను ఇప్పుడు మళ్ళీ దీనిలో. టీజర్ చెప్పేసి ఉంటే పాఠం తప్పనిసరిగా చెప్తాను. దీని విజయం మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. విజయానికి సంబంధం మనకి పాఠాలకు లేవండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. విజయం పొందిందా విజయం పొందలేదా అనేది కాదు. ఎందుకు ఇలా చేసేది, ఇలా చేసి ఉంటే ఇంకెలా అయ్యి ఉండేది అని మనం తెలియజేస్తూ ఉంటాం కాబట్టి ఆ నేరేషన్లో అది వెళితే బాగుంటుందా లేదా అనేది మీకు కూడా తెలియజేయటం కోసం. ఎందుకంటే మీకు నేను వాళ్ళ పేర్లు తెలియజేయకూడదండి. నా పాఠాలు విన్నాక ఎంతమంది డైరెక్టర్లు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మీరు చెప్పినాక అర్థమైంది గురువుగారు, అది అలా చేసి ఉంటే మాత్రం భలే ఉండేది అని నాతో మాట్లాడారో నా అంతరంగానికి తెలుసాడు. బట్ ఆ పేర్లు నేను మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ విలువలు, వాళ్ళ ధర్మాలు, వాళ్ళ గౌరవాలు నేను అలా కాపాడుతూనే ఉంటాను కాబట్టి. అలాగే బాలయ్య బాబు అఖండ 2 టీజర్ కూడా నేను చూడలేకపోయాను. అఖండ ఎంత బ్రహ్మాండంగా ఆడిందో మీ అందరికీ తెలుసు. అదైతే వెంటనే టీజర్ కాబట్టి రేపు ఎల్లుండో చూసేసి 2-3 రోజుల్లో ఆ టీజర్ గురించి మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం బాలయ్య బాబుది. ఎందుకంటే అఖండ సినిమా గురించి మనం అంతకుముందు మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత చిరంజీవి గారిది మన శంకర వరప్రసాద్. శంకర్ దాదా జిందాబాద్ ఇన్స్పిరేషన్తో ఈ టైటిల్ పెట్టారో ఏంటో తెలియదు. దీంట్లోంచి ఒక పాట మాత్రం రిలీజ్ చేశారండి. కానీ మన శంకర్ అని ఆ శంకర్ దాదాలోంచి శంకర్ తెచ్చారనేది మాత్రం నాకు మన శంకర్ అని పెట్టుకున్నారు. అది అలా ఈ విషయాలన్నీ కూడా మీకు 1-2 వారాల్లో 2-3 వారాల్లో ఒక్కోటి ప్రతిదీ మీకు తెలియజేసుకుంటూ వస్తూ ఉంటారండి. ఎందుకంటే విద్యార్థికి గురువుకు ఉన్నటువంటి సంబంధం మీరు ఇది వింటున్నారు. నేను అలా ఫీల్ అవ్వనండి. మీరు వింటున్నప్పుడు నన్ను చూస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. మీరు ఎవరెవరు ఎలా ఫీల్ అవుతారో కావాలంటే నాకు మెసేజ్లు పెట్టండి, నేను చూస్తా ఎలా ఫీల్ అవుతారు. అంటే ఒక గురువు బల ముందు నిలబడి పాఠం చెప్తాడంటే విద్యార్థులు ఎదురుగా ఉంటే ఎలా ఉంటారో నేను ఇది చూస్తూ మీకు చెప్తున్నప్పుడు మీరు నా కళ్ళకు కనపడుతూ ఉంటారు. అదే విచిత్రం నాకు అర్థం కాదు. మీకే పాఠం చెప్తున్నట్టుగా. ఎందుకంటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు నేను ఉపన్యాసకుడిగా వైస్ ప్రిన్సిపాల్గా నేను చెప్పాను. ఒకసారి ప్రిన్సిపల్ పోస్ట్ కూడా వచ్చింది ఈ సినిమాల కోసం. దాన్ని కూడా వదులుకుని నేను ఈ జీవితాన్ని నమ్ముకున్నాను. నిజమండి. అదైతే ఒక పద్ధతి, నువ్వు రిటైర్ అయ్యేదాకా నీకు గ్యారంటీ ఉన్న జాబు. ఇది 2 సినిమాలు ఆడకపోతే ఆగిపోయే జాబు. కానీ ఈ సినిమా రంగాన్ని నమ్ముకుని వచ్చినందుకు ఒక అన్న ఎన్టీఆర్ ఆశీర్వాదం కానివ్వండి, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి దీవెనలు కానివ్వండి, ఘట్టమనేని కృష్ణ గారి ఆశీస్సులు కానివ్వండి,
శోభన్ బాబు గారి దీవెనలు కానివ్వండి, కృష్ణరాజు గారు ఏం కుట్టి బ్రహ్మన్న అన్న పిలుపు నాకు ఇప్పటికీ వినపడతా ఉంటుందండి. అంటే ఒక మామూలుగా లెక్చరర్గా స్టూడెంట్స్ ముందు అలా గడిచిపోయే నా జీవితం ఇంతమంది ఒక స్టాల్వార్డ్స్, ఒక్కొక్కరికి ఎన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు మమ్మల్ని దీవించటం, వాళ్ళు మమ్మల్ని ఇష్టపడటం, నచ్చిందయా కథ అని వాళ్ళు అనగానే మా హృదయం ఎక్కడ ఎగిసిపడేదో మాకు తెలుసాడు. అమ్మయ్య నస్తుందో లేదో అని ఆ కథ చెప్పే ముందు కొన్ని సినిమాలు అయితే మీకు చెప్పాను నేను. మమ్మల్ని నమ్మి చేయండి అని అంటే మమ్మల్ని నమ్మి చేసినవి తప్పనిసరిగా ఆడినాయి. మమ్మల్ని నమ్మి చేయని ఆడంది వెంటనే మేము క్షమాపణ చెప్పేసేవాడు. సారీ అండి, మమ్మల్ని నమ్మి మీరు చేశారు ఇది. సో సన్నిహితులారా, మిత్రులారా, ఈ నరకాసుర వధ దేన్ని చూపిస్తుంది? సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని అంతం చేయండి. మహిషాసుర మర్దని కథ ఏం సూచిస్తుంది? సమాజంలో ఉన్న రాక్షసత్వాన్ని అణిచివేయండి అని సూచిస్తుంది. అలా ఈ దీపావళి పండుగ కానీ, దసరా పండుగ కానీ, వినాయక చవితి కానీ, ప్రతి పండగ, హిందూ పండుగలన్నీ మీరు గమనించండి, ఏదో ఒక అండర్ కరెంట్ అద్భుతమైన మెసేజ్లు ఉంటాయండి మీ అందరికీ. అవి అప్పుడప్పుడు మాట్లాడుకునేప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవచ్చు అని తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరికీ కూడా మళ్ళీ మరొకసారి ఈ దీపాల జ్యోతులు వెలుగు ఎలా ఉంటుందో ఈ పాఠం వింటున్న మీ అందరి, ఈ పలుకులు వింటున్న మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ సన్నిహితుల కుటుంబాల్లో ఈ వెలుగులన్నింటినీ ఆ సర్వేశ్వరుడు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.